ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో కవిత గారు రెడీయా మీరు? మీరు క్యాబేజ్ పన్నీర్ కర్రీ. ఓకే, మరి క్యాబేజ్ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, మొదలు పెడదామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 2.5 స్పూన్స్ అట్లా చాలు. కొంచెం జీలకర్ర. జీలకర్ర ఒకటి సరిపోతుంది? లేదు, కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండి. క్యాబేజ్ తురిమింది సన్నగా చాప్ చేసేసానండి. కొంచెం వేగిన తర్వాత క్యారెట్ యాడ్ చేద్దాం. ఇది ఎలా కొంచెం దగ్గరికి ముద్దకూర టైప్లో వస్తుందా, లేకపోతే మొత్తం వేగిన తర్వాత ఫ్రైలా కూడా అవుతుంది? ముద్దకూరలాగా ఏం అవ్వదులేండి. అవదా? అవ్వదు. మరి దాని కర్రీ అని ఎందుకన్నా ఫ్రై అని చెప్పొచ్చు కదా. అంటే మేము డీప్ ఫ్రై చేస్తేనే ఫ్రై అంటాము, ఇలా చేస్తే కర్రీ అంటాము. అవునా? మామూలుగా ఇప్పుడు ఆలు ఎలా చేస్తారు? ఆలు ఫ్రై డీప్ ఫ్రై, ఆయిల్ వేసేది మొత్తం అన్ని కూడా వడలేసినట్టు అలా డీప్ ఫ్రై. మా పాపకి అలాగే ఇష్టం ఎక్కువగా. బాబోయ్, అంటే లంచ్ బాక్స్ కి అయితే అలా ఫ్రైస్ కావాలి. ఇంట్లో అయితే ఎన్ని వెరైటీ తింటుంది, స్కూల్లో మాత్రం ఓన్లీ డీప్ ఫ్రై వాడతారు మీరు ప్రతి నెల? లెక్క పెట్టలేదు. ఎందుకలా అన్ని డీప్ ఫ్రైస్ పెడుతున్నారండి? మరి కూడా అంత డీప్ ఫ్రైస్ కూడా మంచిది కాదు, బేసిక్ గా చిన్నపిల్లలు కాదు. కాకపోతే ఇంకా అలాగే అలవాటు అయింది. మీరే దాన్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ అన్ని కూడా మనం ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై. ఇప్పుడు ఇందాక బెండకాయ వేపుడు వేసారు, ఆ టైప్ లో అట్లా ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా మనకి బాగా కరకరలాడుతూ వేగిపోతుంది, కొంచెం ఎక్కువసేపు వేయించేస్తాం. అంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం పేపర్ నాప్కిన్ ఉంటుంది కదండి, నూనె అంతా అనుకుంటే. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేయండి. ఇప్పుడు పిల్లలకి మనం ఎంత చెప్పినా కూడా మనకి బాక్స్ పెట్టిన తర్వాత అది ఎంటీ అవుతేనే సంతోషం. మీరు ఎంత బాగా చేయండి. సో దాని బదులు వాళ్ళు చెప్పింది చేయడం బెటర్ కదా. ఒకటేనా మీకు పాప? లేదు, బాబు పాప. ఫస్ట్ బాబు, తర్వాత పాప. ఏం చదువుతున్నారు ఇద్దరు? బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, పాప 6th స్టాండర్డ్. 6th స్టాండర్డ్ కూడా ఇంకా మీ మాట వినట్లేదు అనమాట స్కూల్లో? బాబే వినడా? వచ్చినా వినట్లేదంటే 6th క్లాస్ ఏమిటి అన్నదే ఆవిడ అభిప్రాయం అనమాట. ఓకే, పేర్లు ఏమిటి? బాబు పేరు మనీష్, పాప పేరు సోహని. సో మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, హౌస్ వైఫ్. ఓ, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఫార్మా డిస్ట్రిబ్యూటర్ అండి. ఓకే ఓకే. సో పేరేంటి? శశికాంత్. మీకు కూడా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అట్లా? అవి లేదా? వీళ్ళు ఏమైనా చేసిస్తే? ఆల్రెడీ చాలా కుకింగ్ చేసేసి వాళ్ళని చూసుకునే వరకు నేను స్ట్రెయిన్ అయిపోతాను. అయిపోయారా? రెస్ట్ టైం దొరికితే చక్కగా పడుకుంటాను, మ్యూజిక్ వింటాను. పార్టీస్, కిట్టి పార్టీలు ఉన్నాయన్నారే? అది ఎంజాయ్మెంటే కదా. వస్తారు కదా. ఎక్కువ మీరు కష్టపడ్డా మీకు ఇష్టం లేదు. ఆల్రెడీ చేస్తున్నాను కదా, మార్నింగ్ 4:30 నుంచి చేస్తూనే ఉన్నాను కదా. 6 o'clock బాబు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత పాపది స్టార్ట్ అవుతుంది, తర్వాత హస్బెండ్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పనమ్మాయి స్టార్ట్ అవుతుంది. అది పెద్ద టాస్క్ అసలు. ఎప్పుడు వస్తారు ఇవన్నీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అప్పుడు కాస్త లంచ్ చేసి ఒక 1.5 hours రెస్ట్ తీసుకునేసరికి పాప వచ్చేస్తూనే ఉంటుంది, తర్వాత మళ్ళీ బాబు వస్తూనే ఉంటుంది, మా వారు వస్తూనే, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్. ఈ లోపు కొరియర్ అని వస్తారు, బిల్స్ అనేవో ఒక బిల్ అని వస్తారు, రెస్ట్ తీసుకొని ఫోన్లు వస్తూ ఉంటాయి. అదే కదా, ఇంకెక్కడ టైం ఇంకెక్కడ టైం అండి ఏదైనా వేరే యాక్టివిటీస్ చేయడానికి. టైం చేసుకుంటే వస్తుంది, మీకు బేసిక్ గా టైం చేసుకోవడం ఇష్టం లేదు. అంటే మీరు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నారు కాబట్టి, ఎక్కువ స్ట్రెయిన్ అవడం ఇష్టం లేక ఇలా వంటలు చేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. సూపర్. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం అల్లం యాడ్ చేద్దాం. అల్లం ముక్కలు. ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో? నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం.
కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. ఓకే, ఓకేనా. ఇంకొంచెం అండి. పన్నీర్ కూడా చిన్న చిన్నగా గ్రేట్ చేసిన పన్నీర్ అది. ఓ, అంటే ఇది క్యాబేజ్ కి కలుసుకోవడానికి. ఓకే, అంటే ఇలా గ్రేట్ చేస్తే ప్రతి బుక్కలోకి వస్తుంది కదా. ఓకే, క్యూబ్స్ అయితే కొంచెం సపరేట్ గా అవుతుంది. ఇంకా దీంట్లో గరం మసాలా ఏం అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం లాస్ట్ లో ఉన్నప్పుడు యాడ్ చేసేసుకుంటే కొంచెం పన్నీర్ ఫ్లేవర్ బాగుంటుంది. బేసిక్ గా పన్నీర్ క్యాబేజ్ కలిసిపోయాయి. క్యాబేజ్ తినే వాళ్ళకి ఎలాగో తింటారు, తినే వాళ్ళకి ఎక్కువ క్యాబేజే కనిపిస్తుంది. తప్పి చెప్పాలి, ఇందులో పన్నీర్ కూడా మనం వేసాము. ఓకేనా, సాల్ట్ అన్ని వేసేసారు. సో సింపుల్ గా అట్లా చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా ఇది కర్రీ కాదు, ఇది అసలు అయితే ఫ్రై తెలుసా. ఓకే, ఫైన్, ఫ్రై. ఓ, మీ ఇంట్లో డీప్ ఫ్రైస్ అయితేనే ఫ్రై. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసాం. ఫైనల్ గా కొత్తిమీర ఫ్రై చేశారనమాట. కొత్తిమీర ఎక్కువ పడింది. ఆకుకూరలు మంచిదే, కాకపోతే ఇక్కడ మనకేమో కొద్దిగా కూడా ఇది కనపడట్లేదు కూర. రైట్, ఓకే, డన్, బాగుంది. చాలు. సో క్యాబేజ్ పన్నీర్ కర్రీ నా భాష, అదే మీ భాషలో. ఓకే, సో మరి క్యాబేజ్ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తరిగిన క్యాబేజ్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన అల్లం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పన్నీర్ తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పన్నీర్ కర్రీ రెడీ. క్యాబేజ్ పన్నీర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. కర్రీ లాంటి ఫ్రై, ఫ్రై లాంటి కర్రీ, కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. బాగుంది, ఐడియా బాగుంది. కాకపోతే పన్నీరు దాంట్లో కలిసిపోయింది బాగా. నైస్. కొంచెం కర్రీలాగా అట్లా క్యూబ్స్, కొంచెం టమాటో ఇట్లాంటివన్నీ వేస్తే కొంచెం స్పెసిఫిక్ గా మనకి పన్నీర్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు ఇలా, అంటే ఇది పన్నీర్ కు పెద్దగా మనకు ఫ్లేవర్ టేస్ట్ లో ఏమి ఉండవు. తర్వాత క్యాబేజ్ చూస్తే మనకు అది ఎక్కువగా ఫ్లేవర్. ఎస్. సో దానివల్ల ఏంటంటే తింటున్నప్పుడు కొంచెం ఆ పన్నీర్ ఆ సాఫ్ట్నెస్ అనేది తగులుతూ ఉంది. ఆ టేస్ట్ లో ఎక్కువగా డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. ఎక్కువ అంటే క్యాబేజ్ డామినెంట్ గా ఉంది. ఎస్. సో బాగున్నాయి, కాకపోతే ఐడియాస్ బాగున్నాయి ఇద్దరివి కూడా. ఎస్ అండి. సో పన్నీర్ని ఇలా క్యాబేజ్ కాంబినేషన్ లో తీసుకోవడం, తర్వాత ఉలువల్ని అలా పౌడర్. ఓకే, రెండు డిష్లు కూడా బాగున్నాయండి, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. కొంచెం బెటర్ గా ఉలువల కాంబినేషన్. ఓకే, సో వాణి గారు విన్నర్ అన్నమాట. అయితే కంగ్రాచులేషన్స్. సో వాణి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో కవిత గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. రేట్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. అందువల్ల చాలామంది ముందుగానే కొనేసుకుని పప్పులు నిల్వ చేసుకుంటూ ఉంటారు. సరే, కొద్ది మోతాదులో నిల్వ చేసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పప్పులో పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా పప్పులు నిల్వ చేసుకునే డబ్బాలో అడుగున ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కనుక పప్పు నిల్వ చేసుకున్నట్లయితే చాలా రోజులు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు, అసలు వండుకోవడానికే ఇష్టపడరు. ఈ రకంగా ట్రై చేసి చూడండి. కాకరకాయని చాలా తరచుగా వండుకోవడానికి మీరే ఇష్టపడతారు. ఎలా అంటారా?
గోధుమ పిండి ఉప్పు కలుపుకొని అందులో ఈ కాకరకాయ కట్ చేసిన ముక్కల్ని కాసేపు నానబెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని తీసుకుని కూర వండుకున్నట్లయితే చాలా వరకు చేదనేది తగ్గిపోతుంది, టేస్టీగా తయారు చేసుకోవచ్చు.